కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యలు పెరుగుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతూ ఉండడంతో గ్రామాల్లో బావులు, చేతి పంపులు వట్టిపోతున్నాయి. ఆదివాసులు తాగునీటి కోసం చెలిమలు, బావుల బాట పట్టాల్సి వస్తోంది. కెరమెరి మండల కేంద్రానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాటగూడ అనే కొలాం గ్రామంలో దాదాపు 50 కుటుంబాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. కొలాం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేసేందుకు నల్లాల వ్యవస్థ ఉన్నా నీళ్లు మాత్రం రావటం లేదు. వాటర్ ట్యాంకుకు నీరు సరఫరా చేసే పైప్ లైన్స్ పగిలిపోవడంతో గ్రామానికి నీటి సరఫరా ఆగిపోయింది. కొద్ది నెలల క్రితం పైప్ లైన్లకు మరమ్మతులు చేసినా కొద్ది రోజులు నీటి సరఫరా సాగింది. ఆ తర్వాత మళ్లీ మామూలే. సమస్య రిపీట్ అయింది. పైప్ లైన్ల లీకేజీతో సమస్య మొదటికొచ్చింది. దాదాపు 4 నెలలుగా గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామంలో ఉన్న ఒక్క చేతి పంపులో నీళ్లు రావడం లేదు. దీంతో గ్రామస్తులు సమీపంలో ఉన్న వ్యవసాయ బావి నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. మరికొద్ది రోజులైతే ఈ వ్యవసాయ బావి కూడా ఎండిపోతుంది. దీంతో 5 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వాగుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మాది పాటగూడెం కేరమేరి మండలంలో ఇక మాకు ఇప్పుడు బోర్వెల్ వేసి ఇచ్చిండ్రు కానీ బోర్వెల్ కు ఆ ట్యాంకర్ కి కనెక్షన్ చేసి ఇచ్చిండ్రు కానీ ఆ బోర్వెల్ ఖరాబ్ అయింది. అయితే ఇప్పుడు ఒకటే చేతి పంపు నడుస్తుంది. ఒక బావి ఉంది, అక్కడనే మొత్తము ఆవులు, మనుషులు, మాకు పశువులకు కూడా అక్కడే నీళ్లు. ఆ నీళ్లు ఇప్పుడు అయిపోతే ఇక ఒక 5 కిలోమీటర్ దూరం ఉంటది వాగు. ఆ వాగుకు పోవాలి మేము. అక్కడ నుంచి ఇక అదే పని, ఇక వేరే పని మాకు లేదు. ఇక ఈ మొత్తం చేనుల పనులు చూడాలంటే ఇప్పుడు ఇక ఈ నెలల నీళ్లు కంట్రోల్ అయితే ఇక పనులు చేయాలేము. ఇక వర్షాకాలం ఎప్పుడైతే మనకు జూలై వస్తుందో అప్పుడు నీళ్లు అయితేనే అప్పుడే మేము చేనుల పనులు అవి ఇవి చేస్తాం. ఇక ఈ ఊరికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. రోడ్డు సమస్య, రోడ్డు కాంక్రీట్ బాగా తేలింది. నీళ్ళ సమస్య కూడా బాగున్నది సార్. బావిలో నీళ్లు ఏట్లకు తాపేయడానికి అదే నీళ్లు వాడుతుంటాం, తాగడానికి అదే నీళ్లు వాడుకుంటున్నాం. బోర్కి కూడా అదే నీళ్లు వాడతాం. గంటకు ఒకసారి ఒక్కొక్క బిందె వస్తున్నాయి సార్. అలానే ఇబ్బంది ఉన్నది. బావి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎట్లకు నీళ్ళు ఇంటికాడనే పెడుతున్నాం. నీళ్ళ కోసం బాగా ఇబ్బంది ఉన్నది సార్. కేవలం పైప్ లైన్లు సరిగా లేని కారణంగానే ఈ గ్రామానికి నీళ్లు సరఫరా కావడం లేదు. దాదాపు 7 ఏడాది కాలంగా పైప్ లైన్లను అధికారులు పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో ఎలాగోలా గట్టెక్కించిన గ్రామస్తులు వేసవిని తలుచుకుని హడలిపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి కొలాంకు నీటి సరఫరా చేసే పైప్ లైన్లకు మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు.